హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకైతే ఒక కొత్త ప్రోడక్ట్తో ముందుకు వచ్చాను. ఇదేంటంటే కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్. అంటే బాయ్ దగ్గరికి వెళ్ళకుండా మోటార్ని మన మొబైల్తోనే ఆపరేట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ అయితే మనం ఈ స్టార్టర్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇందులో ఏమేమి వచ్చాయి ఏంటి అనేది చూద్దాం మొత్తం. ఓకే, ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న గంట సింబల్ని అయితే టచ్ చేయండి, ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. స్టార్టర్ అయితే చాలా సింపుల్గా ఉంది, పెద్దగా ఏం లేదు, మొత్తం సింపుల్గా ఉంది. మనం కనెక్ట్ చేసుకోవడానికి కూడా 3 పేస్కి 3 వైర్లు, ఆన్ ఆఫ్ స్విచ్కి వచ్చేసి 2 వైర్లు, మొత్తం కలిపి ఒక 5 వైర్లు మాత్రమే ఉన్నాయి. ఎవరైనా సరే దీన్ని సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడడానికి కూడా చాలా హెవీగా, సింపుల్గా, నీట్గా ఉంది. దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఆ బొమ్మ మీద పైన ఇచ్చారు. మొత్తం ఈ 3 వైర్లు వచ్చేసి 3 పేస్కి ఇవ్వాలి అక్కడ పైన, స్టార్టర్ పైన. ఈ 2 వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్ అన్నట్టు, ఒకటి మ్యాగ్నెట్ కాయకి ఇచ్చుకోవాలి, ఒకటి ఆన్ ఆఫ్ స్విచ్ దగ్గర ఇచ్చుకోవాలి. ఈ ప్యాకెట్లో ఒక 3 సిటీ కాల్స్ ఇచ్చిండు. వీటి పని ఏంటంటే మన మోటార్కి ఎంత యాంప్స్ కరెంట్ వస్తున్నాయి అనేది డిటెక్ట్ చేస్తుంది. ఇది మోటార్కి రావాల్సిన కరెంట్ కంటే వోల్టేజ్ ఎక్కువ వచ్చినా, మోటార్కి రావాల్సిన కరెంట్ కంటే వోల్టేజ్ తక్కువ వచ్చినా కానీ ఇవి డిటెక్ట్ చేసి స్టార్టర్ని కమెంట్ చేస్తాయి. దాని ద్వారా మోటార్ ఆన్ కావాలి, ఆఫ్ కావాలనేది డిసైడ్ అవుతుంది. ఈ కేబుల్ వచ్చేసి యాంటీనా కేబుల్. ఈ స్టార్టర్కి సిగ్నల్ అందించడానికి దీన్ని వాడతారన్నమాట. ఈ పైన చూడండి, ఒకటి ఛార్జింగ్ ఎల్ఈడి, 3 పేస్ ఎల్ఈడి, మోటార్ ఎల్ఈడి అండ్ సిగ్నల్ ఎల్ఈడి. ఇది మాన్యువల్ స్విచెస్ అన్నట్టు. ఒకవేళ మొబైల్ మర్చిపోయి బాయ్ దగ్గరకు వచ్చినప్పుడు అయ్యో ఏ విధంగా ఆన్ చేయాలనేది సందేహం పడకుండా 2 మాన్యువల్గా స్విచ్లు ఇచ్చాడన్నమాట. ఆ స్విచ్ ద్వారా ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది, మొబైల్ లేకుండా ఏం కాదు. అదేవిధంగా కనెక్షన్ ఇచ్చుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా RYB కలర్స్ కోడ్ కూడా ఇచ్చిండు. ఇక్కడ చూడండి, ఇది సిమ్ కార్డ్ పోర్ట్ అన్నమాట. ఈ సిమ్ కార్డ్ పెట్టుకోవడానికి అన్నమాట. ఇది ఇక్కడ ఉంది కదా, ఇదే విధంగా మనం సిమ్ కార్డు దీంట్లో ఇన్స్టాల్ చేయాలి. ఇంకా బాక్స్ చూస్తే ఇంకా దాంట్లో మాత్రం ఏం రాలేదు. ఓకే, మొత్తం అయితే అన్బాక్సింగ్ విషయం అయితే చూశారు కదా. మనం బాయ్ దగ్గరికి వెళ్ళి స్టార్టర్ని అయితే ఫిట్ చేద్దాం. ఇక్కడ మా బావిలో మాత్రం 3 నుంచి 4 గంటలు మాత్రమే వాటర్ వస్తాయి. దీనికి ప్రత్యేకంగా వచ్చి మోటార్ బంద్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా చాలా ఇబ్బంది అయ్యేదన్నమాట. ఒకవేళ ఆన్ చేసి వచ్చినా కానీ ఏదో పని మీద పడి మర్చిపోయేది. మళ్ళీ సడన్గా గుర్తొచ్చి ఎక్కడున్నా గబగబా వరకు వచ్చి మోటార్ ఆఫ్ చేసిపోయేదన్నమాట. చాలా ఇబ్బంది అయ్యేది. ఒక్కోసారి అయితే నీళ్ళు మొత్తం అయిపోయిన దాకా మోటార్ దగ్గర కూర్చోవాల్సి వచ్చేది. ఓకే, మొత్తానికైతే మనం స్టార్టర్ దగ్గరికి వచ్చినాం. ఫస్ట్ అయితే మనం ఇదివరకే ఫిట్ చేసుకున్న ఆటోమేటిక్ స్టార్టర్ని అయితే రిమూవ్ చేయాలి. స్టార్టర్ దగ్గరికి వచ్చేసి మనం ఏ పని చేయాలన్నా ముందుగానైతే అక్కడ ఉన్న 3 ఫీజుల్ని రిమూవ్ చేసి వర్క్ చేసుకుంటే చాలా మంచిది అండ్ సేఫ్గా ఉండొచ్చు అన్నమాట. ఓకే, మన కిసాన్ మిత్ర స్టార్టర్ని అయితే లోపల ఒక దగ్గర ఫిట్ చేసుకొని దానికి ఉన్న 3 బ్లూ కలర్ వైర్లని ఆ పైన స్టార్టర్లో ఉన్న ఆ పైన 3 పేసుల దగ్గర ఈ 3 బ్లూ వైర్లను అయితే ఫిట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టార్టర్కి లెఫ్ట్ సైడ్ మ్యాగ్నెట్ కాయకి పైన నుంచి ఒక బ్లాక్ కలర్ వైర్ అయితే వస్తుంది. దాన్ని మనం అయితే తీసేసుకొని మన కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్లో ఉన్న 2 ఎల్లో కలర్, అది గ్రీన్ కలర్ వైర్లలో ఒకటి వచ్చేసి కింద మ్యాగ్నెట్ కాయకి మన కనెక్షన్ అయితే చేసుకోవాలి. అలాగే మిగతా 2వ వైర్ ఉంది కదా, గ్రీన్ కలర్ వైరు, అది వచ్చేసి రైట్ సైడ్ పైన స్విచ్ కంట్రోల్ ఉంటుంది కదా, 94 పొజిషన్ కాడ, అక్కడనైతే దాన్ని ఫిట్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా 94 దగ్గర గ్రీన్ కలర్ 2వ వైర్ ఫిట్ చేసినాక దాని పక్కనే 93 పొజిషన్ దగ్గర నుంచి కింద న్యూట్రల్ దగ్గర ఒక చిన్న వైర్ ముక్క అయితే ఉంటుంది. అది కొత్తగా స్టార్టర్ వచ్చినప్పుడు ఉంటుంది. దాన్ని మన ఆటోమేటిక్ స్టార్టర్ ఫిట్ చేసేటప్పుడు దాన్ని తీసేస్తామన్నమాట. దాన్ని అయితే ఇప్పుడు మనం ఫిట్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఒకవేళ 3 గంటలే మోటార్ నడుస్తుంది,
నీళ్ళు అయిపోతాయి అనుకుంటే 3 గంటల వరకు టైమర్ పెట్టుకోవచ్చు. ఆ 3 గంటలు కాగానే మోటార్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిన వెంటనే కాల్ కానీ SMS కానీ వస్తుంది. ఓకే, మనం ఆ చిన్న మొక్కను కూడా ఫిట్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత మనం చేయాల్సిన ఇంకొక పని ఉంది. అదేంటంటే కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ నుంచి ఒక సిగ్నల్ వైర్ని అయితే బయటకు తీయాలి. మనకు వచ్చింది కదా స్టార్టింగ్లో ఒక యాంటీనా. ఆ యాంటీనాని అయితే ఇక్కడ ఫిట్ చేసుకొని మనమైతే ఒక వైర్ తీసుకొని, ఆ వైర్ చాలా పొడుగుంటుంది. ఆ యాంటీనా వైర్ని అయితే బయటకు తీసుకొని ఆ తమ్మానికి ఎక్కడైనా పైన ఫిట్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోయినా పర్వాలేదు, ఆ బాక్స్లో పెట్టుకున్న సిగ్నల్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. సరే, మనకైతే అవైలబుల్ ఉంది కాబట్టి నేనైతే ఆ తమ్మం మీద పెడుతున్నాను. ఇవన్నీ పనులు అయితే మనం ఫీజులు తీసుండగానే మొత్తం కంప్లీట్ చేసుకున్నాక ఫీజులు పెట్టుకుంటే బాగుంటుంది. సో మొత్తానికైతే నేను సిగ్నల్ వైర్ ఫిట్ చేసేసి, నాకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక హోల్ ఇచ్చిండు బాక్స్కి, స్టార్టర్ బాక్స్కి. నేను ఆ హోల్లోంచి అయితే బయటికి తీసేసాను. బయటికి తీసేసి ఇక్కడ నుంచి తమ్మానికైతే మామూలుగా చుట్టేసాను. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ పక్కన హోల్ ఉంటే అక్కడి నుంచి తీసి పైన స్తంభానికి అయితే చుట్టేసిన. అక్కడ నుంచి సిగ్నల్ ఇబ్బంది లేకుండా వస్తుందని చెప్పేసి నేనైతే బయట పెట్టిన. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ వర్క్ అవుతుంది. ఈ మోటార్ వైర్లు ఉన్నాయి కదా, ఈ మోటార్ వైర్లు 3 తీసేసి మన దగ్గర ఉన్న ఈ కాయిల్స్ అయితే ఒక్కో దానికి ఆ హోల్స్ నుంచి తొడగాలన్నమాట. తొడిగిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కాయిల్స్ ఏం చేస్తాయంటే మోటార్ నుంచి లోడ్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్ అవుతుందో, మోటార్ తీసుకోవాల్సిన లోడ్ కంటే అప్ అండ్ డౌన్ అయినప్పుడు మోటార్ని ఆటోమేటిక్గా ఆ లోడ్ని డిటెక్ట్ చేసి ఆ కాయిల్ మోటార్ ఆగిపోయేలా చేస్తాయి అన్నమాట. మన మోటారు వాటర్ పోసేటప్పుడు లోడ్ ఎక్కువ తీసుకుంటుంది. దాని వోల్టేజ్ వచ్చేసి 9 amps అనుకుందాం. 9 amps తీసుకుంటుంది లోడ్ వాటర్ పోసేటప్పుడు. అదే వాటర్ బావిలో అయిపోయినప్పుడు వాటర్ బయట పోయేది కాబట్టి ఆ లోడ్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ కాయిల్స్ ఆ తగ్గిపోయిన లోడ్ని డిటెక్ట్ చేసి స్టార్టర్కి పంపించేసి స్టార్టర్ ద్వారా మోటార్ని ఆఫ్ చేస్తుంది అన్నమాట. తర్వాత సిమ్ కార్డ్ మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఆ సిమ్ కార్డు తీసి ఇక్కడ డయాగ్రామ్ అయితే ఇచ్చిండు, అక్కడ బొమ్మ ఇచ్చిండు. ఆ బొమ్మ ఏ విధంగా ఉందో అదే విధంగా మన సిమ్ కార్డ్ని అయితే లోపల దాన్ని సెట్ చేసుకోవాల్సి వస్తుంది. సింపుల్గా మనం మెమరీ కార్డ్ని అయితే ఇట్లా నొక్కగానే ఎట్లా అయితే టిక్ అంటుందో అదేవిధంగా ఆ సిమ్ కార్డ్ లోపల నొక్కగానే టిక్ అనే శబ్దం వస్తుంది. అదైతే అక్కడ సెట్ అయిపోతుంది. అట్లా వేసుకున్నాక మనమైతే ఫీజులు పెట్టేసుకొని చూడాలి. చూసినాక ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ లైట్ సిగ్నల్స్ వస్తే వచ్చినాయి. ఇక్కడ బ్లింక్ అవుతుంది గ్రీన్ మార్క్, అక్కడ సిగ్నల్ వస్తుందన్నమాట. అక్కడ రెడ్ వచ్చి లైట్ వచ్చింది కదా, 3 phase కంప్లీట్గా 3 phase వస్తుంది అన్నట్టు అర్థం. ఆ పైన వచ్చేసి ఇక్కడ మోటార్ ఆన్ చేయగానే ఇక్కడ మోటారు సిగ్నల్ కాడ లైట్ వెలుగుతుంది. ఫస్ట్ అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం. నేను మొబైల్ ద్వారా అయితే కాల్ చేస్తాను. ఇప్పుడు మోటార్ అని ఫిట్ చేసుకున్నాను నెంబర్ని. కాల్ ద్వారా మీ మోటార్ ఆన్ చేయబడింది. చూడండి, ఇప్పుడు మోటార్ పోస్తుంది. మనం కాల్ చేయగానే ఆటోమేటిక్గా మోటార్ పోస్తుంది. ఈ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా SMS వస్తుంది, కన్ఫర్మేషన్ SMS. మోటార్ ఆన్ అయిందని చెప్పేసి మెసేజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆఫ్ చేద్దాం అదే మొబైల్ ద్వారా. చూడండి, కాల్ ద్వారా మీ మోటార్ ఆఫ్ చేయబడింది. కాల్ ద్వారా మీ మోటార్ ఆఫ్ చేయబడింది. చూశారు కదా మోటార్ ఏ విధంగా ఆగిపోయిందో, ఆ విధంగా ఆగిపోతుంది అన్నమాట. అట్లా కాకుండా కూడా SMS ద్వారా కూడా దీన్ని ఆఫ్ అయ్యవచ్చు అన్నమాట. మనం ఆ స్టార్టర్లో పెట్టిన మొబైల్ నెంబర్కి ఆన్ అని SMS పంపిస్తే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. చూడండి, మెసేజ్ పంపించింది. ఇప్పుడు ఓకే, డెలివరీ అయింది. వేరే మెసేజ్ కూడా వచ్చింది, SMS ద్వారా ఆన్ చేయబడిందని. చూడండి, మోటార్ అయితే ఆన్ అయింది. ఈ విధంగా మనం ఎక్కడున్నా మోటార్ని అయితే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరింతమంది రైతన్నలకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
థ్యాంక్ యూ.